సింగరేణి వివాదంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సింగరేణిని అక్రమాల పుట్టగా మార్చారంటూ ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందులో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాల్సిందేనన్నారు. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తేనే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే ఈ సింగరేణి అంశం వెలుగులోకి వచ్చిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ అక్రమాల్లో వాటా ఉందంటూ కిషన్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంలోకి తనను అనవసరంగా లాగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సింగరేణితో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు. కిషన్ రెడ్డి ఆదేశాలతో వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. నైనీ కోల్ బ్లాక్, మైన్ బ్లాక్స్ కు సంబంధించి టెండరింగ్, ఇతర అంశాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమన్నారు కేంద్ర మంత్రి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి ఇబ్బందుల్ని ఎదుర్కొందన్నారు. సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51%, కేంద్రం వాటా 49% ఉన్నా కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉందని, ఏ రకమైన జోక్యం అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. 3 కేంద్రం నుంచి 7 రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డు డైరెక్టర్లుగా ఉంటారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కల్వకుంట్ల ఫ్యామిలీ మాటే సింగరేణిలో చెల్లుబాటైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నైనీ కోల్ బ్లాక్ ను కేటాయించిందన్నారు. 2015లోనే ఈ బ్లాక్ ను కేటాయించి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులను సరైన సమయంలో అందించిందని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైనీ కోల్ బ్లాక్ విషయంలో టెండర్లను ఆహ్వానించి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారన్నారు. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని సందర్భంగా గమనిస్తుంది. ఒక్క నైనీ కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది? మంత్రుల మధ్య జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా గమనిస్తున్నాను. అదే కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారు? దఫల వారీగా ఇస్తారా? సింగరేణి కార్మికుల యొక్క కష్టార్జితాన్ని ఈ రకంగానే దోపిడీ చేస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. ఒక పార్టీలకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, సుమారు 8 జిల్లాలకు సంబంధించినటువంటి సింగరేణి ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన రాజకీయాలకు పోకుండా సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో పోవాలి, సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, నిన్న సింగరేణి ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ లో కిషన్ రెడ్డి చాలా హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే సిబిఐ విచారణకు సిద్ధమంటూ కూడా తెలిపారు. సో ఏ విధంగా ఉండబోతాయి పరిణామాలు అనుకోవచ్చు? రైట్ రాధిక, ఇటు సింగరేణి వివాదం పైన కేంద్రం దృష్టి సారించింది. దానిలో భాగంగానే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటు సింగరేణి అధికారులతోనూ ఇటు కేంద్ర బొగ్గు గను శాఖకు సంబంధించిన అధికారులతో వర్చువల్గా సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా కోల్ అండ్ మైనింగ్ శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కిషన్ రెడ్డి ఆదేశాలతో వర్చువల్గా వీరంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసలు వివాదానికి ప్రధాన కారణం ఏంటి అనే అంశాలపై అధికారుల మధ్య చర్చ జరిగింది. తర్వాత దానికి సంబంధించిన మరికొంత వివాదం అనేది ఇటు కిషన్ రెడ్డి వైపు కూడా అందరూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదానికి సంబంధించి కానీ, దీంట్లో అవినీతి అక్రమాలకు సంబంధించి కానీ కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉంది, ఆయన కూడా ముడుకులు ముట్టాయని ప్రధానంగా ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. దానిలో భాగంగానే అయితే దీనిలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణకు నేను డిమాండ్ చేస్తున్నాను. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కనుక సిబిఐ విచారణకు
వారు అడిగితే గనక విచారణ చేపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము సిబిఐ చేత అనేది ప్రధానంగా కిషన్ రెడ్డి తెలియజేశారు. దానిలో భాగంగా ఇటు గత ప్రభుత్వ హయాంలో 32,000 కోట్ల బకాయిలు పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 47,000 కోట్ల వరకు కూడా సింగరేణి నుంచి కేంద్ర ప్రభుత్వానికి బకాయిలు పడ్డారు. ఈ బకాయిలు ఎప్పటి వరకు చెల్లిస్తారో సమాధానం చెప్పాలంటూ కూడా ప్రధానంగా ఇది గత ప్రభుత్వాన్ని, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. దానితో పాటు తనను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు, తనకు ఎటువంటి సంబంధం లేదు, అనవసరంగా నాపై విమర్శలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నైనీ కోల్ బ్లాక్ సంబంధించి 2015లోనే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ నైనీ కోల్ బ్లాక్ను ఒడిశా నుంచి దీనికి కేటాయించారు. కానీ అప్పుడు అంటే తెలంగాణలో విద్యుత్ అవసరాలకు సంబంధించి దీన్ని కేటాయించాము, కానీ ఇది తప్పుదోవ పడుతుంది, పక్కదారి పట్టిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కుటుంబమే అంతా సింగరేణిలో అవినీతికి పాల్పడ్డారు, లాభార్జన ధ్యేయంగా వారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేది కూడా ప్రధానంగా కిషన్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అది నైని కోల్ బ్లాక్ విషయంలో టెండర్లను ఆహ్వానించి ముఖ్యమంత్రి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు అనేది కూడా గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఈ టెండర్లకు సంబంధించిన విషయానికి సంబంధించి ప్రధానంగా కిషన్ రెడ్డి లేవనెత్తారు. ఇవాళ కాంగ్రెస్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ పందాలోని ఇప్పుడు కూడా వీరు కూడా నడుస్తున్నారు. ఇటు మంత్రుల మధ్య వాటాల వివాదంతో ఈ సింగరేణి వివాదం అనేది తెర మీదకు వచ్చింది అనేది ప్రధానంగా కిషన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై ఏదైతే అవినీతి అక్రమాలు జరిగాయి అనేది వార్తలు వస్తున్నాయి, దీనిపై సిబిఐ విచారణ చేపించడం ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తాయనేది కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కోరితే కనుక, అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిది సిబిఐ అనేది రాష్ట్రాలకు ప్రవేశించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే దీన్ని ప్రధానంగా విచారణ చేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కోరితే దీన్ని పరిశీలిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి తెలియజేశారు. అయితే ఈ నైనీ కోల్ బ్లాక్ను 2015లోనే కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులను సరైన సమయంలో అందించామంటూ కూడా కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ అనుమతులను ఇచ్చినప్పటికీ కూడా ఆయన కాంట్రాక్టర్లను పిలిచి టెండర్లను పిలిచి వెనక్కి తగ్గారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా వ్యవహరిస్తుందని కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అయితే సిబిఐ చేత విచారణ జరిపించడం ద్వారా ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి కిషన్ రెడ్డి ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనే విమర్శలు కొన్ని వస్తూ ఉన్నాయి. దీంట్లో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ నైనీ కోల్ బ్లాక్ను రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణికి కేటాయించడం, సింగరేణి అనేది రాష్ట్ర ప్రభుత్వంలో హయాంలో ఉంటుంది. మొత్తం సింగరేణికి 10 మంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ దాంట్లో వాటా కూడా రాష్ట్రానికి 57%, కేంద్రానికి 49% వాటా ఉన్నప్పటికీ కూడా దీంట్లో అధికారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం అధికారం చెలాయిస్తుంది తప్ప మాకు ఎటువంటి జోక్యం కానీ ఎటువంటి అధికారం కానీ దానిలో మాట్లాడే అధికారం కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి అధికారం మాకు ఇస్తే ఆ సింగరేణిలో ఎటువంటి వివాదాలు లేకుండా ఎటువంటి అవినీతి అక్రమాలు లేకుండా మేము చూస్తామంటూ కూడా కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందని చూడాల్సి ఉంది. కానీ ప్రధానంగా ఇటు నైనీ కోల్ బ్లాక్ అనేది ఇటు రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వారి భామర్దికి కేటాయించారు, దీంట్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఒక విమర్శని ప్రతిపక్ష పార్టీ చేస్తుంది. కానీ ఈ బ్లాక్ కేటాయింపులు అనేది గత ప్రభుత్వ హయాంలోనే అతనికి సురేషన్ రెడ్డికి కేటాయించారనేది కూడా మరో విమర్శ వినిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వివాదం అనేది తెలంగాణకు అప్రతిష్ట పాలు చేసే విధంగా రాజకీయం జోక్యం చేసుకోవడం వల్ల సింగరేణికి చెడ్డ పేరు చేస్తున్నారు అనేది ప్రధానంగా కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారు. దీనిలో భాగంగానే సిబిఐ చేత విచారణ చేపించడం ద్వారా దీంట్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కనుక కోరితే సిబిఐ చేత విచారణ చేపిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. నైనీ కోల్ బ్లాక్ వివాదం నేపథ్యంలో సింగరేణి ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ ను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మీటింగ్ లో కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే సిబిఐ ఎంక్వైరీకి కూడా సిద్ధమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.